ఈటీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్స్ కు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రిజర్వేషన్ల వల్ల ఎవరికీ అన్యాయం జరగదని అన్నారు. ఎంపీ లక్ష్మణ్ కు రిజర్వేషన్స్ పై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగేలా మెరుగైన విధానాలు ఉంటే లక్ష్మణ్ నేరుగా వచ్చి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందరి మద్దతుతోనే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. రామచంద్రరావు గారిని కోరుతాను, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా నోటి కాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరు. మెట్రో ఫేజ్ 1